హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. వివాహేతర సంబంధాల గురించి భారతీయ సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి, కథలు కూడా వచ్చాయి. కాకపోతే వాటిలో చాలా మటుకు కూడా స్త్రీలు రాసిన కథలు లేదా స్త్రీవాద దృక్కోణం నుంచి రాసినటువంటి కథలు. అలా కాకుండా ఒక మగవాడి దృక్కోణంలో ఒక వివాహేతర సంబంధ నేపథ్యాన్ని, తండ్రి కొడుకు జీవితాల్లో ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని చెప్పేటువంటి నవలే కన్నడ రచయిత ఎంఆర్ దత్తాత్రి గారు రాసిన తారాబాయి లేఖ. అయితే అది కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఆ నవల. సో ఈ నవల చాలా గ్రిప్పింగ్గా, ఇంటెన్స్ ఎమోషన్స్తో ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ నవల గురించి కొన్ని విశేషాలు పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరితో. తారాబాయి లేఖ టైటిల్ చూడంగానే మీకు ఏదో కొంచెం పోయిటిక్గా అనిపిస్తుంది, ఫిలసాఫికల్గా అనిపిస్తుంది. కానీ స్టోరీ మాత్రం ఇంటెన్స్ ఎమోషన్స్తో ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా వివాహేతర సంబంధం ఉన్నప్పుడు మనం సమాజంలో వాళ్ళ కొంత నైతికత లేని వాళ్ళగా, కుటుంబం పట్ల బాధ్యత లేని వాళ్ళగా ఇలా చూడడం అనేది సహజం. ఆ సంబంధాలు ఉండే వాళ్ళకి వాళ్ళ సమర్థింపులు ఉండొచ్చుగాక, కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ సైకాలజీ పర్స్పెక్టివ్లో మొత్తం డైసెక్ట్ చేసేలా రాసినటువంటి నవల. సో నవల్లోకి వచ్చేసరికి ఇందులో మెయిన్ క్యారెక్టర్ విక్రమ్ జాదవ్. ఈ నవల ఏదైతే అతను ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నాడో, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో, ఆ స్త్రీ పేరు రంజని. తాను 36 ఏళ్ల వయసులో ఒక ఉగ్రవాద దాడిలో గాయపడి ఒక హాస్పిటల్లో చావు చివరి అంచున ఉన్నప్పుడు ఆమెకు లెటర్స్ ద్వారా తను ఫీల్ అయినటువంటి అన్ని ఎమోషన్స్తో, భార్యతో కావచ్చు, ఈమెతో సంబంధం ఏర్పడినప్పుడు అతని మైండ్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ అంతా కూడా డిస్క్రైబ్ చేస్తూ తన లైఫ్ 36 ఇయర్స్ లైఫ్ని రాస్తాడు. అదే ఈ నవల. ఇతని పేరు విక్రమ్ జాదవ్. ఇతను ముంబైలో పుడతాడు. తండ్రి ఒక చిన్న సైజు రౌడీ. తండ్రి రౌడీ కావడం వల్ల పెద్ద కొడుకుని, ఇతని అన్నయ్యని హత్య చేస్తారు. తర్వాత తండ్రిని కూడా హత్య చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరు తల్లి కొడుకులు, చిన్న కొడుకు తల్లి ఇద్దరు కలిసి బెంగళూరు పారిపోయి వస్తారు. ఆ తర్వాత వాళ్ళ మామ సాయంతో ఒక ఇంట్లో అద్దెకుంటారు. ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, వీళ్ళు నాన్ వెజ్. అయినప్పటికీ ఎట్లాగో వాళ్ళు అక్కడ ఫిట్ అవుతారు. అయితే ఇక్కడ ఎవరైతే ఇంటి యజమాని ఉంటాడో అతని చెల్లెలి కూతురు గంగ. ఆమెను ఇతను భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడు కొన్నేళ్ళైనాక. అయితే గంగని ఇతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాడు. కొంత పరిచయం ఉంటుంది. మామయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరూ చూసుకోవడం అలా. అంటే దాదాపు ఒక 10-15 ఇయర్స్ వాళ్ళ మధ్య ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరిది వేరే కులాలు అయినప్పటికీ, ఇతను తక్కువ కులం వాడు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అయితే ఇక్కడే విక్రమ్ జాదవ్ ఎవరైతే నరేటర్ ఉన్నారో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాడు. అదేంటంటే వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా సంబంధాలు ఉంటాయి, చాలా వివాహేతర సంబంధాలు ఉంటాయి. తల్లి ఎవరైతే తన తల్లి ఉందో ఆ సంబంధాలని చాలా క్యాజువల్గా చూస్తుంది. అంటే ఆ సంబంధాల వల్ల నన్ను వదులుకోకుండా ఉంటే చాలు, నా పిల్లల్ని నన్ను వదలకుండా అతను ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను లైట్గా చూస్తూ వదిలేస్తానన్న దృక్పథంతో ఉంటుంది. ఎందుకంటే ఆమె అతని మీద డిపెండెంట్ అయి ఉండొచ్చు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఆమెకున్నటువంటి కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో, ఆమె తండ్రి కావచ్చు, అన్నయ్యలు కావచ్చు, అందరికీ కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. సో ఆమె జీవితంలో మగవాడు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మా తండ్రికి అన్ని సంబంధాలు ఉన్న తల్లి యాక్సెప్ట్ చేసింది. కానీ ఇక్కడ నేపథ్యం వచ్చేసరికి గంగ ప్యూర్ బ్రాహ్మిన్, చాలా విలువలతో పెరిగినటువంటి అమ్మాయి. భర్త అనేవాడు భార్యను మాత్రమే ప్రేమించాలి అనేటువంటి ఒక నమ్మకానికి కట్టుబడినటువంటి యువతి. ఈమెను ఇతను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు వాళ్ళు కులం వల్ల ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇతని తల్లి ఒప్పుకోపోవడానికి ఒక విచిత్ర కారణం ఉంటుంది. అదేంటంటే క్షత్రియుడు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దీని ప్రకారం ఏ మగవాడు కూడా ఒక భార్యతో ఉండడు, మిగిలిన స్త్రీలతో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. నేను తట్టుకున్నాను కానీ నీ భార్య తట్టుకోదు అని చెప్తుంది. అంటే ఒక నేపథ్యం అనేది ఒక స్త్రీకి ఏర్పడిపోతే, అంటే ఆమె లైఫ్లో ఎవరైతే తన క్లోజ్గా ఉంటారో, తన ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీలో వాళ్ళకి గనక వివాహేతర సంబంధాలు ఉంటే తన లైఫ్లో ఉండే తన భర్తకు అటువంటి సంబంధాలు ఉండడానికి కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేటువంటి ఒక వింతైనటువంటి సైకాలజీని రచయిత ఈ నవల్లో విక్రమ్ జాదవ్ క్యారెక్టర్ యొక్క ఈ ఎఫ్ఐఆర్ యొక్క కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు చాలా వినూత్నంగా రాస్తారు. అలాగే ఒక సంబంధం ఏర్పడడం కూడా కేవలం ఇది మానసికంగా దృఢమైన సంబంధము, బాధ్యతలను వదిలేసేదో కాదు, కేవలం ఒక డిజైర్ నుంచి పుట్టేది. ఎప్పుడైతే గంగ ఫస్ట్ అబార్షన్ అవుతుంది, అబార్షన్ అయిపోయిన తర్వాత ఆమె ఒక సైకలాజికల్ స్టేట్కి వెళ్ళిపోవడము, దత్తత తీసుకోవాలనుకోవడం, ఇంకా పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేకపోవడం, ఎన్ని ఫ్యాక్టర్స్లో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒక డిజైర్కి ఒక ఆల్టర్నేటివ్గా చూసుకుంటాడు తప్ప బాధ్యతను వదిలేయడము, ఒక మానసిక సంబంధం ఏర్పరచుకోవాలని ఇతను అనుకోడు, రంజని కూడా అనుకోదు. మొత్తం ఈ పర్స్పెక్టివ్లో రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి, వివాహేతర సంబంధాల్లో కేవలం డిజైర్ మాత్రమే ఎలా ఉంటుంది, దీనికి కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుంది, మనుషుల స్వభావాలు ఎలా ఏర్పడతాయి, వీటినన్నిటినీ కూడా ఎనలైజ్ చేసినప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒక జస్టిఫికేషన్ ఉంటుంది.
ఆర్జీవి లాంటి వాడు ఏది చేసినా సరే, ఏం చెప్పినా సరే మనందరం కూడా చాలా తెలివైన వ్యక్తి మాట్లాడినట్టు చూస్తాం. అలాగే ఈ నవల్లో క్యారెక్టర్ కూడా చాలా తెలివిగా తన రిలేషన్స్ గురించి చెప్తాడు. చాలా తెలివిగా ప్రతిదాన్ని అనలైజ్ చేస్తాడు. కానీ అతను ధైర్యవంతుడు కాదు. ఎప్పుడైతే అతను ఉగ్రవాద దాడి జరుగుతుందో, తను క్షత్రియుడని చెప్పేసి అతని తండ్రి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. అట్లా వచ్చినప్పుడు కనీసం రెసిస్ట్ చేయడు. అక్కడ ఉన్న వాళ్ళలో అతను ఒక్కడే బతికి బట్టగడతాడు. దానికి కారణం కూడా ఇది యాక్సిడెంటల్‌గా జరుగుతుంది తప్ప అతని ధైర్యం వల్ల కాదు. ఓవరాల్‌గా ఈ నవల చూస్తే ఇటువంటి కాన్సెప్ట్స్ రాయడం చాలా కష్టం. దత్తాత్రేయ గారు 2 నవలు రాశారు. ఇది చిన్న నవల అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ టైం తీసుకున్నటువంటి నవల. ఇటువంటి విషయాలు డీప్‌గా అర్థం చేసుకుంటే చాలా మనిషిలో ఉన్నటువంటి మనకు తెలియని ఎన్నో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ బయటపడతాయి. కొత్త పర్స్పెక్టివ్‌లో ఆలోచించేలా చేస్తాయి. సో మీకు కూడా ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో మంచి బుక్‌తో మీ ముందుకు వస్తాను.